Hi friends, నేను మీ రాహుల్ రామ్ and welcome to my YouTube channel. Last week మా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వీడియోకి మీరు ఇచ్చిన అమేజింగ్ రెస్పాన్స్ కి చాలా థ్యాంక్స్. ఈ వీడియో కూడా మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అయితే ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ వీడియో ఎపిసోడ్. చాక్లెట్ ప్రపంచంలో దీని గురించి తెలియని వ్యక్తే ఉన్నాడు. బర్త్డేకి చాక్లెట్, వ్యాలంటైన్స్ డేకి చాక్లెట్, అమ్మాయిని ప్రపోజ్ చేయాలనే చాక్లెట్, అదే అమ్మాయిని కూల్ చేయాలన్న చాక్లెట్. ఇలాగే ఎన్నో విషయాల్లో మనకి అనుబంధమైంది చాక్లెట్ మాత్రమే అంటే నమ్మసక్యమే. అయితే ఇవాళ మనం కేర్ వేడుక చేసుకుంటాం. ఇప్పుడు మనం చాక్లెట్ హిస్టరీ తెలుసుకుందాం. చాక్లెట్ అనేది కోకో చెట్టు గింజ నుంచి తయారవుతుంది. ఈ చెట్లు ఎక్కువగా అమెజాన్ రివర్ బేసిస్ లోని లో ల్యాండ్ రెయిన్ ఫారెస్ట్ లో ఎక్కువగా పెరుగుతాయి. ఈ ప్లేస్ సౌత్ అమెరికాలోని సౌత్ మెక్సికోలో ఉంది. ఈ కోకోవా చెట్లు ఎక్కువగా అమెజాన్ రివర్ బేసిస్లో తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ అయిన ఐవరీ కోస్ట్, ఘనా, నైజీరియా, కెమెరూన్ దేశాల్లో ఎక్కువగా పెరుగుతాయి. మన ఏషియా ఖండంలో ఇండోనేషియా దేశం కోకో సాగుబడిలో దూసుకుపోతుంది. కోకో చెట్లు దాదాపు 5000 సంవత్సరాలకి పూర్వం సౌత్ మెక్సికో ప్రాంతానికి చెందిన మయన్స్ కనుగొన్నారు. వీరు సౌత్ మెక్సికోలోని అతి పురాతన యుగాంటా పెనాన్సులా వాసులుగా ప్రసిద్ధి చెందారు. మయన్స్ కోకో గింజ నుంచి సూప్ తయారు చేసేవాళ్ళు, కానీ అది తీయగా ఉండేది కాదు. ఈ కోకో సూప్ వారి రోజు వంటలో భాగం అయిపోయింది. కోకో నుండి చాక్లెట్ కనుక్కోవడానికి దాదాపు 2000 సంవత్సరాలు పట్టింది. మనకి చాక్లెట్ దాదాపు 3100 సంవత్సరాలకి పూర్వం అస్టెక్స్ అను సెంట్రల్ అమెరికన్ ట్రైబ్స్ కనుగొన్నారు. మయాన్స్ మరియు అస్టెక్స్ వీరి జీవితాల్లో కోకో బీన్స్ని గొప్ప దైవంగా మరియు ఆస్తులుగా భావిస్తారు. చాక్లెట్ అంటేనే తీయనిదని అర్థం, కానీ అది తీయగా ఉంటుందని యూరోపియన్స్కి తెలియదు. వాళ్ళు అమెరికా వాళ్ళ కోకో రెసిపీ రుచి చూసేంత వరకు దాన్ని కనుక్కోలేకపోయారు. పూర్వం అస్టెక్ మహారాజు అయిన లెజెండ్ అస్టెక్ ఒక స్పానిష్ రాజు అయిన హెర్నాండోని విందుకు ఆహ్వానించాడు. అప్పుడు అస్టెక్ మహారాజు వారి విందులో తాగే చాక్లెట్ కోకోవా సూప్ని కూడా ఉంచారు. కానీ దాని రుచి స్పానిష్ రాజుకు నచ్చలేదు. కానీ ఎప్పుడైతే ఆ సూప్కి హనీ ఇంకా కేన్ షుగర్ని కలిపారో ఆ మిశ్రమం స్పెయిన్ దేశంలో ఫేమస్ అయిపోయింది. మెల్లగా అది యూరోప్ మొత్తం వ్యాపించింది. 1828వ సంవత్సరం చాక్లెట్ చరిత్రలో చాలా కీలకమైనది. ఆ సంవత్సరం ఒక డచ్ కెమిస్ట్ కోకో నుండి చాక్లెట్ పౌడర్ని తయారు చేశాడు. చాక్లెట్ పౌడర్ తయారు చేయడానికి కోకో బటర్ అయిన నేచురల్ ఫ్యాట్ని వేరు చేశారు. ఆ తర్వాత వచ్చిన అవుట్పుట్ చాక్లెట్ లిక్కర్. దీన్ని పల్వరైజేషన్ అనే ప్రాసెస్ చేసి దానికి ఆల్కైల్ సాల్ట్స్ ని కలిపారు. ఈ ప్రాసెస్ విధానం కేవలం దాని చేదు తొలగించడానికి మాత్రమే. ఇలా ప్రాసెస్ చేయబడ్డ చాక్లెట్ ని డచ్ కోకోవా అని పిలిచారు. ఈ డచ్ కోకోవా విధానంతోనే చాక్లెట్ ని సాలిడ్ గా మార్చారు. 1847లో ప్రపంచంలో మొదటి చాక్లెట్ బార్ ని జోసెఫ్ ఫ్రై అనే వ్యక్తి కనుగొన్నారు. జోసెఫ్ ఫ్రై ఈ చాక్లెట్ బార్లను మెల్టబుల్ చాక్లెట్ గా తయారు చేశారు. దానికోసం మళ్ళీ ఆ డచ్ కోకోవాకి కోకో బటర్ ని యాడ్ చేశారు. 1868 సంవత్సరంలో ఒక చిన్న కంపెనీగా చాక్లెట్ బార్ ని తయారు చేసే కంపెనీ క్యాడ్బరీ. ఈ కంపెనీ తన మార్కెటింగ్ ఇంగ్లాండ్ నుంచి మొదలుపెట్టింది. తర్వాత మిల్క్ చాక్లెట్ లాంటివి క్యాడ్బరీకి పోటీగా వచ్చాయి. అవేనండి నెస్లే. అమెరికా దేశాన్ని చాక్లెట్ ఎంత ప్రభావితం చేసిందంటే ఒకప్పుడు యుద్ధ సమయంలో సైనికులకు ఇచ్చే రేషన్లో చాక్లెట్ ని కూడా భాగం చేశారు. అమెరికాలో దాదాపు $4000 బిలియన్ కి చెందిన ఇండస్ట్రీస్ కేవలం చాక్లెట్ కి సంబంధించినవి. 20వ శతాబ్దంలో చాక్లెట్ కి డిమాండ్ బాగా పెరగడం వల్ల ఎన్నో రకాలుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు చాక్లెట్ వల్ల మనకి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో తెలుసుకుందాం. డార్క్ చాక్లెట్ కన్జంప్షన్ వల్ల బ్లడ్ వెజల్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. రెగ్యులర్ గా చాక్లెట్ తినడం వల్ల గుండెకి చాలా మంచిది. గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కొనే శక్తులు చాక్లెట్ చాలా ఉన్నాయి. చాక్లెట్ తినడం వల్ల స్కిన్ కి చాలా మంచిది. సూర్యుడి నుండి వెలువడే యూవీ రేస్ నుంచి స్కిన్ ని కాపాడుకోవచ్చు. కోకో ఫైబర్ ఉండే డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే తీయంది కాకుండా 100 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ లో 11 గ్రామ్స్ ఫైబర్, 61 గ్రామ్స్ ఐరన్, 18 గ్రామ్స్ మాగ్నీషియం, 58 గ్రామ్ మాగ్నమ్, 89 గ్రామ్స్ కాపర్ ఉంటాయి. అలాగే ఇందులో చాలా పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, సెలెనియం లాంటివి ఎన్నో ఉన్నాయి. డార్క్ చాక్లెట్ లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. డార్క్ చాక్లెట్ బ్లడ్ ఫ్లోను పెంచుతుంది, అలాగే లో బీపీని నివారిస్తుంది. డార్క్ చాక్లెట్ తినడం వల్ల బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది.
చాక్లెట్ వల్ల హెల్త్కి అడ్వాంటేజెసే కాదు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండోయ్. డార్క్ చాక్లెట్ బాగా తినడం వల్ల వెయిట్ గెయిన్, డయాబెటీస్ మరియు డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. డార్క్ చాక్లెట్ ఎక్కువగా తినడం వల్ల ప్రాణానికి హాని కలుగుతుంది. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన సజెషన్స్కి చాలా థ్యాంక్స్. ఈ వీడియో కూడా మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియో మీరు మిస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ రాహుల్ సైనింగ్ ఆఫ్. బాయ్.